నమస్తే కిషోర్, వెల్కమ్ టు లైవ్ షో. ఇవాల్టి ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలను ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు సాక్షి తెలంగాణ మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించాలని రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. నేటి నుంచే ఎంసెట్ రాష్ట్రంలో ఎంసెట్ను నిర్వహించేందుకు కమిటీ అన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా రిటైర్డ్ ఐఏఎస్ సి పార్థసారథిని నియమిస్తూ గవర్నర్ తమిళసై నోటిఫికేషన్ జారీ చేశారు. రాష్ట్రంలో టమాటా ధర ఒక్కసారిగా పెరిగిపోయింది. టీఆర్ఎస్ కుట్రలను ఛేదిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. టోపీ పెడితే కేసీఆర్ నిజాం నవాబే అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఈఎస్ఐ కుంభకోణంలో ఆస్తుల జప్తునకు ప్రభుత్వం ఓకే చెప్పింది. ఇక సాక్షి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే నిర్దిష్ట సమయంలో సేవలు, అర్హత ఉన్నవారికి గడువులోగా సేవలు అందకపోతే కలెక్టర్లు జేసీలదే బాధ్యత. దీని ఆధారంగానే పనితీరు గణన. స్పందనలో భాగంగా పలు పథకాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. కోవిడ్ పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్లో ప్రధానంగా చెప్పారు. వైఎస్ఆర్ ఆసరాతో మహిళలకు ఆర్థికాభివృద్ధికి చేయూత. ఈ నెల 11 నుంచి వారోత్సవాల నిర్వహణకు సమాయత్తం కావాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల పిలుపునిచ్చారు. ఇక ఈనాడు తెలంగాణ విషయానికి వస్తే వాస్తవాధీన రేఖను మార్చేందుకు చైనా కుట్ర పన్నుతోన్న నేపథ్యంలో తూర్పు లడాక్ ప్రాంతం తుపాకుల మోతో హోరెత్తింది. రెవెన్యూ కోర్టులు రద్దు చేసి జిల్లా ల్యాండ్ ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. 3 దశ ట్రయల్స్ పూర్తి కాకుండానే రష్యా టీకా విడుదల చేసిందనే అంశాల్ని ప్రధానంగా ఈనాడు తెలంగాణ ఇచ్చింది. అదేవిధంగా డ్రగ్స్ కేసులో నటి సంజన, సుశాంత్ కేసులో రియా చక్రవర్తిని పోలీసులు అరెస్ట్ చేశారనే ప్రధాన కథనాన్ని కూడా ప్రచురించింది ఈనాడు తెలంగాణ. ఇక ఈనాడు ఏపీ విషయానికి వస్తే కనుక అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ పరీక్షలు తప్పనిసరిగా చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఏపీలో పలు చోట్ల నకిలీ ఏసీబీ గ్యాంగ్కు డబ్బులిచ్చి అసలైన ఏసీబీ అధికారులకు చిక్కిన ఘటన వెలుగు చూసింది. ఇక భారత్ చైనా సరిహద్దుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి అనే అంశాలని ప్రధానంగా ఈనాడు ఏపీలో ప్రధానంగా ప్రచురించారు. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వద్దాం. రెవెన్యూ శాఖలో తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన సరికొత్త చట్టానికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 21 నుంచి స్కూల్స్ తెరిచేందుకు కేంద్రం అనుమతులిచ్చింది. గుల్వాన్ తరహా దాడులకు కుట్ర పన్నుతున్న చైనా గాల్లోకి కాల్పులు జరిపి బెదిరించేందుకు ప్రయత్నించగా భారత సైన్యం ధీటుగా బదులిచ్చింది అనే అంశాలని ప్రధానంగా నమస్తే తెలంగాణ ప్రచురించింది. ఇక వార్త విషయానికి వస్తే బ్యానర్ ఐటమ్స్లో తెలంగాణ కొత్త ఎన్నికల కమిషనర్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పార్థసారథి నియమితులయ్యారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల చలనచిత్ర పరిశ్రమల్లో డ్రగ్స్ వాడకం కలకలం రేపుతోంది. నేటి నుంచి ఎంసెట్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి అనే అంశాలని వార్త ఇచ్చింది. ఇక సూర్య విషయానికి వస్తే కనుక దేశంలో కోవిడ్ కేసులు 43 లక్షలకు చేరువయ్యాయి. ప్రపంచ దేశాలు మనవైపే చూస్తున్నాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. విద్యతోనే అసమానతలు తొలగుతాయని, 100% అక్షరాస్యత సాధించడమే లక్ష్యంగా ముందుకెడుతున్నట్టు ఏపీ సీఎం జగన్ చెప్పారు అనే అంశాన్ని ప్రధానంగా సూర్య ప్రచురించింది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కనుక 4 రోజుల పాటు జరగనున్న ఎంసెట్ పరీక్షల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే కొత్త రెవెన్యూ చట్టంతో త్వరలో రిజిస్ట్రేషన్ చట్టానికి సవరణలు జరగనున్నాయి అనే అంశాలని ప్రధానంగా ప్రచురించింది. వెలుగు కొత్త సచివాలయ నిర్మాణం అంచనా ఖర్చు భారీగా పెరిగిపోవడంపై ముగ్గర్నే పోయిలే 300 కోట్లు పెంచినరు అంటూ బ్యానర్ కథనం ఇచ్చారు. వెలుగులో కొత్త రెవెన్యూ చట్టంతో వీఆర్ఓ వ్యవస్థ రద్దు కావడంతో వారికి స్వచ్ఛంద పదవి వివరణ అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోందనే అంశాలను కూడా ప్రధానంగా వెలుగులో ప్రచురించారు. ఇక డక్కన్ క్రానికల్ విషయానికి వస్తే కనుక వాస్తవాధీన రేఖ వెంబడి 45 ఏళ్ల తర్వాత కాల్పులు చోటు చేసుకున్నాయి. భారత అధీనంలోని ప్రాంతాన్ని ఆక్రమించేందుకు ఎత్తించిన చైనా సైనికులు మన జవాన్లను బెదిరించేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు అనే అంశాన్ని ప్రధానంగా ఇచ్చారు. ఇక సుశాంత్ సింగ్ కేసులో విచారణ జరుపుతున్న పోలీసులు డ్రగ్స్ ఆరోపణలతో రియాను అరెస్ట్ చేశారు అంశాన్ని కూడా ప్రధానంగా ప్రచురించారు డక్కన్ క్రానికల్లో. హిందూ రాజ్యసభ చైర్మన్ ఎన్నిక కోసం ప్రతిపక్ష పార్టీలతో కలిసి అభ్యర్థిని బరిలో దింపాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందనే ప్రధాన అంశాన్ని హిందూ బ్యానర్ ఐటమ్గా ఇచ్చింది. ఇక నిన్న జరిగిన పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారనే అంశాన్ని కూడా ప్రధానంగా ప్రచురించారు. 9 నుంచి 12వ తరగతి వరకు విద్యా సంస్థలు ఓపెన్ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు మార్గదర్శకాలు విడుదల చేసింది అనే అంశాన్ని ఇచ్చారు. ఇక టైమ్స్ ఆఫ్ ఇండియా విషయానికి వస్తే డ్రగ్స్ వ్యవహారంలో 3 రోజుల విచారణ తర్వాత బాలీవుడ్ నటి రియా చక్రవర్తిని ఎన్సీబీ అరెస్ట్ చేసింది. ప్రముఖ నటి కంగనా రనౌత్ డ్రగ్స్ వాడతారంటూ అధ్యయన్ సుమన్ చేసిన ఆరోపణలపై ముంబై పోలీసులు విచారణ జరుపుతారని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ చెప్పారు. హాన్స్ ఇండియా భారత మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్నం ప్రదానం చేయాలంటూ తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సి పార్థసారథిని ప్రభుత్వం నియమించింది అనే అంశాలను ప్రధానంగా హాన్స్ ఇండియా తీసుకుంది. ఇక ఇండియన్ ఎక్స్ప్రెస్ విషయానికి వస్తే నేటి నుంచి తెలంగాణ ఎంసెట్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి.
కోవిడ్-19 ప్రోటోకాల్స్ను పాటిస్తూ జేఎన్టీయూ ఈ పరీక్షలు నిర్వహిస్తోంది. సుమారు 2 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు అనే అంశాన్ని ఇచ్చింది. కరోనా రోగులకు ప్లాస్మా థెరపీతో ఉపయోగం లేదని ఐసీఎంఆర్ అధ్యయనం తేల్చిందనే అంశాన్ని కూడా ప్రధానంగా ప్రచురించింది. తెలంగాణ టుడే విషయానికి వస్తే గనక దేశంలో అత్యధికంగా గొర్రెలు మేకలు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందనే అంశాన్ని ఇచ్చారు. రష్యా తయారీ వ్యాక్సిన్ స్నూతిక్ వీకు భారత్లో 3వ దశ ట్రయల్స్ నిర్వహించనున్నారు. త్వరలోనే నిర్వహించనున్న డిగ్రీ ఎగ్జామ్స్ షెడ్యూల్ను ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసింది అనే అంశాన్ని తెలంగాణ టుడే ప్రధానంగా ప్రచురించింది. ప్రభుత్వానికి భూమి ఇవ్వడానికి అమరావతిలో మాకు కూడా ఒక ఇల్లు వస్తుంది, మాకు కూడా ఒక స్థలం వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు ఆ రోజున ఇచ్చారు. సో వాళ్ళందరికీ ఈ రోజున ఆ రోజున మొండి చేయి చూపించిన ప్రయత్నం మనం చూసాము. ఈ రోజున వాళ్ళకి ఇస్తామని అంటే అడ్డం పడుతోంది ఈ రోజున. ఇప్పుడు వినిపిస్తుంది కదా? చెప్పండి సార్, విజయ్ గారు చెప్పండి. స్టూడియో వాయిస్ రావట్లేదండి. విజయబాబు గారు. నా వాయిస్ వినిపిస్తుందండి? వినిపిస్తోంది సార్. విజయబాబు గారు చెప్పండి. హలో, టీవీ సౌండ్ తగ్గించి. విజయబాబు గారు. నా వాయిస్ వినిపిస్తుందండి? రైట్ అండి, వినిపిస్తోంది. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఆయన భూములు పేదలకు ఇళ్లు కట్టిస్తామని చెప్పంటే దాన్ని కూడా గతంలో కూడా చూసామండి. గతంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత షేరింగ్ వచ్చినా కూడా ఇది మొత్తం మేమే చేశామని చెప్పని పెద్ద గొప్పగా ప్రగల్భాలు పలుకుతా ప్రకటన చేసుకున్నటువంటి ఏది ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చారు ఆ రోజున. ఇదంతా తెలుగుదేశం ఘనకార్యం అని చెప్పి. ఈ రకంగా ప్రతిదాని నుంచి ఒక స్టేక్ పొందాలి, తనది కాకపోతే అవతల వాళ్ళ మీద బట్టగాల్చి మీద వేయాలనేటువంటి ఒక ధోరణి తప్ప అంతకు మించినటువంటి ఆలోచన కాదు. ఈ పెత్తందారి ఫ్యూడల్ మెంటాలిటీ అనేది నేను కీన్గా అబ్జర్వ్ చేస్తే ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో ఉన్నంతకు అంత కొంత బ్యాలెన్స్ మెయింటైన్ చేసేవారు. ఎప్పుడైతే ఆయన విజయవాడ చేరుకున్నారో ఆ చుట్టూ కోటరీ అంతా కూడా ఆయన మైండ్ ని పూర్తిగా కరప్ట్ చేసి భయంకరమైనటువంటి ఒక ఫ్యూడలిస్ట్ గా తయారైనటువంటి వాస్తవం చెప్పడానికి అనేక సంఘటనలు ఉన్నాయి. ఈ సమయం కూడా సరిపోదు. సో అటువంటి వ్యక్తిగా ఆయన మారటం అనేటువంటిది ఇవాళ ప్రతిదాన్ని రాజకీయం చేసి ప్రభుత్వాన్ని ముందుకు సాగనివ్వకుండా కదలనివ్వకుండా అధికారం లేకపోతే అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి ఎందుకు అనేది నాకు అర్థం కావడం లేదు. ప్రకాష్ రెడ్డి గారు, ప్రధానంగా ఒకటి ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా ఆ రోజు సిఆర్డీఏ చట్టం చేసింది కూడా చంద్రబాబే. ఆ చట్టాన్ని సీఎం వైఎస్ జగన్ రద్దు చేశారు. రద్దు చేసి అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటున్నారు. ఈ రోజున అటు జేఏసీ గాని, ఇటు టీడీపీ గాని, ఇటు రైతులు గాని దీనికి ఒప్పుకోవట్లా. ఆడియో లేదండి. ప్రకాష్ రెడ్డి గారు. ఆడియో రావట్లేదండి. ప్రకాష్ రెడ్డి గారు. హలో, రైట్. రఘునాథ్ బాబు గారు, నేను చెప్పేది వినిపిస్తోందండి? సార్ ఆడియో వినపడట్లేదండి. రఘునాథ్ గారు. రఘునాథ్ బాబు గారు. రైట్, ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు సుళ్ళూరుపేట నుంచి. మాట్లాడండి. హలో సార్. చెప్పండి సార్, చెప్పండి. సో నేను చాలా డేస్ నుంచి ట్రై చేస్తున్నాను సార్. ఫస్ట్ టైం కాల్ కలిసింది. చెప్పండి, విషయంలోకి వెళ్దాం. ఎస్ సార్. మ్యాటర్ ఏమంటే, ఇప్పుడు ఏ మంచి పని చేయాలని చూస్తున్నా కానీ కొన్ని మీడియా వర్గాలు, కొంతమంది నేతలు కావాలని అడ్డుపడుతున్నారో లేకపోతే దేనికి అడ్డుపడుతున్నారో ఏం అర్థం కావట్లేదు. సో మనం వాళ్ళ యొక్క ఎత్తుల్ని ఏ విధంగా మనం దాన్ని తిప్పికొట్టాలా ఏందా అనేది మనం ఫోకస్ చేయాలి సార్. మీ ఆలోచన ఏంటి ఈ విషయంలో? మీరేమంటారు? అది ఏమంటామంటే, వాళ్ళు ఏ విధంగా అయితే వెళ్తున్నారో మనం కూడా దానికి తగ్గట్టుగా న్యాయ పద్ధతిగా వాటిని ఎలా తిప్పికొట్టాలనే విధంగా మనం ముందుకు వెళ్ళాలి సార్. సో ఎందుకంటే మనం ఇప్పుడు పేదల దగ్గర నుంచి ఈవెన్ మనం స్టార్ట్ చేసిన ప్రతి ఒక్క పనికి వీళ్ళు ఈ విధంగా అడ్డుపడతా ఉన్నారు. సో వీటి మీద మనం మెయిన్ ఈవెన్ ఇఫ్ రిక్వైర్డ్ సెపరేట్ కమిటీ కానీ మనం స్టార్ట్ చేసి ఐ మీన్ రూట్ కాజ్ అనేది ఫైండ్ అవుట్ చేసి వాటిని
రివర్స్ బ్యాక్ అయ్యేట్టు చేయాలి సార్. రైట్, ఆ రివర్స్ బ్యాక్ చేస్తామన్నా కూడా అది కూడా అడ్డుకుంటున్నారు కదా, ఆ విషయం కూడా ఎందుకు చేస్తారని అంటున్నారు కదా ఇక్కడ. అక్కడ తెలిసిన విషయం అంటే ఏ మంచి పని చేసినా కానీ వాళ్ళకి గిట్టట్లేదు. ఈ ప్రభుత్వం ఎక్కడ మంచిగా ఎదిగిద్దో, నెక్స్ట్ టైం మళ్ళీ అలాగా వస్తాయి కదా ఓట్లు, వాళ్ళకి కూడా తెలుసు నెక్స్ట్ ప్రభుత్వం కూడా జగన్ సర్కారే వస్తుందని. రైట్ రైట్ ఓకే. అయినా కానీ వీళ్ళని ఇంకా నెగిటివ్ గా చెయ్యాలా? ఇప్పుడు కొంతమంది ఏమంటే ఆ బ్లైండ్ గా నమ్మేస్తారు. ఏం చెప్తే అది నమ్మేస్తారంటారు. ఇంకా మనం తీయాలి, ఇంకా వాళ్ళని తీసుకోవాలనేసి ఈ విధంగా నెగిటివ్ గా పబ్లిసిటీ కానీ ఈ విధంగా వీళ్ళు చేయడానికి ట్రై చేస్తున్నారు సార్. రైట్ అండి, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. బలరాం గారు వెస్ట్ గోదావరి జిల్లా నుంచి. బలరాం గారు మాట్లాడండి. నమస్తే సార్, అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. చెప్పండి. పేద ప్రజలు నివసించడానికి కూడా అర్హత లేని రాజధాని మాకు వచ్చాను సార్. అదేంటంటే సమానత్వం అంటే 20వ శతాబ్దంలో కూడా ఇంకా సమానత్వం ఇదేంటంటే ఈ భేదాలు ఏంటండి మానవుల మధ్య? చాలా అన్యాయం సార్ ఇది. పేద ప్రజలకు ఇల్లు కడితేనే మరి రాజధాని అండి. అక్కడ ఆ శాసనసభ రాజధాని ఉన్నా ఏదన్నా పేద ప్రజలు ఏంటంటే అన్ని వర్గాల ప్రజలు ఉన్నదే సమాజం, అన్ని వర్గాల ప్రజలు ఉన్నదే రాజ్యం తప్ప ఇదేమన్యాయం సార్ ఇది. వాళ్ళు ఇచ్చిందే వాళ్ళు. ఇప్పుడు చిన్న చిన్న భూములు ఉన్న వాళ్ళు అమరావతిలో మాకు అమరావతి రాజధానిగా ఏర్పడుతుంది, మాకు ఉపయోగపడుతుందని చెప్పి వాళ్ళు అనుకున్నారు. సో వాళ్ళు ఈ రోజున వాళ్ళందరికీ దాంట్లో పేదలందరికీ కూడా భూములు ఇస్తామని చెప్పని అంటుంది ప్రభుత్వం. సో అది ఇవ్వడానికి వీల్లేదని చెప్పి గత ప్రభుత్వం CRDA దాంట్లోనే చట్టం కూడా చేసేసుకొచ్చింది చంద్రబాబు ప్రభుత్వం. సో ఈ రోజున మళ్ళీ టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు, ఇటు పక్కన అక్కడ స్థానికంగా ఉండే JAC అడ్డుకుంటోంది, అన్ని విషయాల్ని కూడా అడ్డుకుంటూ వస్తున్నారు. ఏంటని అంటారు? అసలు ఈ విషయంలో ఏం జరుగుతుందని అంటారు? చాలా చాలా అసలు అక్కడ రాజధాని అంటే అన్యాయం అంటే మొత్తం రాష్ట్రం ఇదేంటంటే సార్ ఇదివరకు అలాగే చేశారండి. మొత్తం అంతా బయటకెళ్ళి హైదరాబాద్ లో పెట్టారు, హైదరాబాద్ లో తొలి కొడితే ఇక్కడికి వచ్చాం. ఏంటి సార్ ఇది? లేదా సమాజం అంటే ప్రజలు అంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఆ మనుషులు అందరూ ఉన్నదే రాజధాని అయితే గౌరవప్రదంగా ఉంటుంది. రైట్ ఓకే. ప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడు చెప్పండి సార్. కొడాలి నాని గారు చెప్పింది చాలా కరెక్ట్ గా చెప్పారండి. ఎందుకంటే JAC గాని తెలుగుదేశం పార్టీ నాయకులు గాని అక్కడ పేదలు ఎవరు ఇల్లు కట్టుకోకూడదు, ఇక్కడ ఒక ధనిక అగ్రవర్ణాల పెత్తందారీల రాజధాని కనపడాలి, ఒక ఫీడలిస్ట్ మెంటాలిటీతో మాట్లాడుతున్నారు అనేది ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఎందుకంటే మన దేశంలో దాదాపుగా 70% పైన మధ్యతరగతి పేద వర్గాల వాళ్ళే ఉంటున్నారు. 75% నుంచి 80% పైన. అంటే వీళ్ళందరినీ కాదనేసి అక్కడ కేవలం వీళ్ళ ఊహలు, వీళ్ళ ఆశలు అంతా కూడా మొత్తం డబ్బు చుట్టూనే జరిగింది. రాజధాని అంటే, అమరావతి రాజధాని అంటే మీద మల్టీనేషనల్ కంపెనీలు తెస్తాము, గొప్ప గొప్ప ఇక్కడ ఆకాశ సౌదాలు, ఆకాశ హర్మాలు నిర్మిస్తాము, దాని వల్ల ధరలు పెరుగుతుందనే ఒక ఆలోచనతో ఎవరైతే ఈ JAC నేతలు గాని తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కలగన్నారో అంత. అది తప్ప సామాన్యులకు ఉపయోగపడేటువంటి రాజధాని నిర్మాణం ప్రయత్నం అయితే ఏమీ జరగలేదు అక్కడ. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వడము తప్పేలా అవుతుందండి. అవును, ఇల్లు లేని వాళ్ళకి కొన్ని వేల మందికి ఇంటి నిర్మాణం చేయించాలి, అక్కడ చేయాలనేసి ముఖ్యమంత్రి గారు భావిస్తే దాన్ని అడ్డుకోవడము, 30 లక్షల ఇళ్ల నిర్మాణం కోసం ఇంటి పట్టాలు సిద్ధం చేస్తే దాన్ని అడ్డుకోవడము, రిజిస్ట్రేషన్లు చేయకూడదు అనడము, అది ఇళ్ల స్థలాలు పేదలకు పంచేటువంటి ఇళ్ల స్థలాలు వాళ్ళు అమ్ముకోవడానికి వీల్లేదని కోర్టుకెళ్ళడము, ఈ రకంగా పేదలను వాళ్ళను కనీసం మధ్యతరగతి వర్గాల కిందికి కానీ కనీసం ఎంతో కొంత ఆర్థికంగా వాళ్ళు ఎదిగేటటువంటి సపోర్ట్ గవర్నమెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉంటే సంక్షేమ పథకాల పైన విషయం కక్కడము, ఇవన్నీ చూస్తా ఉంటే నిజంగా గతంలో ఇప్పట్లో లేకపోయి ఉండొచ్చు. గతంలో భూస్వామ్య వర్గాలు గ్రామాల్లో పెత్తనం చేసిన పద్ధతి కనపడతా ఉంది. ఎవరు కూడా మంచి తెల్ల చొక్కా తెల్ల ప్యాంటు వేసుకోకూడదు, శుభ్రంగా ఉండకూడదు, ఎవరు బాగా చదువుకోకూడదు, ఎవరు మంచి ఇల్లు కట్టుకోకూడదు, అందరూ మా దగ్గర తల ఉంచుకొని బతకాలనేటువంటి భూస్వామ్య సిద్ధాంతం నిజంగా తెలుగుదేశం పార్టీలో కనపడుతుంది. నిజంగా రామారావు గారి ఆత్మకు నిజంగా శోభిస్తుంది ఈ రోజు. ఎందుకంటే ఆయన పార్టీ పెట్టినప్పుడు పేద మధ్య తరగతి కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని ఆయన ఒక పార్టీ తీసుకొని రావడం జరిగింది. ఆ రోజుల్లోని కాంగ్రెస్ వైఫల్యాలపైన ఆయన పోరాటం చేయడం జరిగింది. తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పార్టీని చంద్రబాబు నాయుడు గారు హైజాక్ చేసి
ప్రపంచ బ్యాంక్ ఏజెంట్ అనిపించుకున్నారు. ఇదే కమ్యూనిస్టు పార్టీలు కూడా చంద్రబాబు నాయుడిని ప్రపంచ బ్యాంక్ ఏజెంట్ అనిపించుకున్నారు. ప్రపంచ బ్యాంక్ ఎటువంటి సంస్కరణలోని తెలిపినా, ఎటువంటి రిఫార్మ్స్ అనేసి మీరు ఫాలో చేయాలనేసి మ్యాండేట్ ఇచ్చినా కూడా దాన్ని గంగిరెద్దులా తలూపి ఫాలో చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు 3 ప్రాంతాల్లోనూ రాజధాని ఉండాలి, రాష్ట్రం అంతా సమంగా అభివృద్ధి చెందాలి, అందరికీ పక్కా ఇళ్ల నిర్మాణం చేయాలి, ఇటువంటి మంచి కార్యక్రమాలన్నింటినీ కూడా అదే ప్రభుత్వము దిగిపోగానే యనమల రామకృష్ణుడు గారు మా దగ్గర 100 కోట్లు కూడా లేదు, జీతాలు భత్యాలు కూడా చెల్లించలేని పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉంది, అప్పులు తీసుకునేటువంటి వెసులుబాటు కూడా లేదు, ఎలా చేస్తాడో చూద్దామని ఎగతాళి చేసిన పెద్ద మనుషులు ఈ రోజు ఆయన తిప్పలు ఏం పడతా ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దాదాపుగా మనకున్న FRBM లిమిట్ లో అప్పులు తీసుకొచ్చి గానీ ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు. 2 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిపోయిన గత ప్రభుత్వం తాలూకు బకాయిలు కూడా చెల్లిస్తా ఉన్నారు. ఈ మధ్యన విద్యుత్ బకాయిలు కూడా చెల్లించడం జరిగింది. దాన్ని కూడా మళ్ళీ తప్పు కొట్టడం జరుగుతోంది. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా తెలుగుదేశం పార్టీ తప్పుపడతా ఉంది. కేంద్ర ప్రభుత్వము డిస్కమ్ లో నష్టపోకుండా రైతుల దగ్గర మీరు వసూలు చేసుకునే వెసులుబాటు మీకుంది, వసూలు చేసుకోండి అంటే అదెలా చేస్తారనేసి ఆ రైతుల తరపున డబ్బులు మేము కడతామని ముందుకు వచ్చిన ముఖ్యమంత్రిని కూడా విమర్శించే కార్యక్రమాలు జరుగుతుందంటే ప్రకాష్ రెడ్డి గారు అక్కడ పేదలు ఉండకూడదు కానీ 500 ఎకరాలు 100 ఎకరాలు కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చారు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరికీ కూడా కార్పొరేట్ కంపెనీలు పెట్టుకోవడానికి వాళ్ళకి ఇచ్చారు. సో వాళ్ళైతే ఇక్కడ ఉండొచ్చు కానీ పేదలు ఇక్కడ ఇల్లు కట్టుకోకూడదు, వాళ్ళకి ఇల్లు ఇవ్వకూడదు, వాళ్ళకి స్థలం ఇవ్వకూడదు. ఇక్కడ పేదలు ఇక్కడ ఉంటే కనుక ఒక మురికి వాళ్ళ తయారవుతుందని చెప్పి అక్కడున్న జేఏసీ నేతలే మాట్లాడుతున్నారు ఈ రోజున. అక్కడ ఏమండి ఇది చాలా తప్పు. ప్రభుత్వం చట్టం తెచ్చింది, ఎనీ ల్యాండ్స్ దట్ ఆర్ అలినేటెడ్ టు ఎనీ ఎంటర్ప్రినర్స్ ఆర్ ఇండివిజువల్స్ దట్ ఆర్ లెఫ్ట్ అన్యూటిలైజ్డ్ మే బి టేకెన్ ఓవర్ ఫర్ హౌస్ సైట్స్ అనేసి. అవును, అంటే గత 5 సంవత్సరాలుగా అమరావతి రాజధాని నిర్మాణం చేస్తున్నామని గ్రాఫిక్స్ లో ఊదరగొడుతూ ప్రజల్ని ప్రలోభ పెడుతూ మాయ చేస్తూ మోసం చేస్తూ వాస్తవంగా అమరావతి ప్రాంత రైతుల్ని మోసపుచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఇన్ని మోసాలు చేస్తూ నా సంస్థలు రాకపోగా అక్కడ అటువంటి నిర్మాణాలు ఏమి జరగకపోగా 5 సంవత్సరాల పాటు రైతులు నష్టపోగా ఈ రోజు కనీసము ఆ భూములను సద్వినియోగం చేద్దాము, ఆ ప్రాంతంలో అట్లీస్ట్ కొన్ని ఒక 1000-2000 ఎకరాలైనా ఒక 3000 ఎకరాలైనా కానీ దాన్ని సద్వినియోగం చేద్దాము, కొన్ని వేల మందికి ఇళ్ల నిర్మాణం గురించి సద్వినియోగం చేద్దాం, ఉపయోగిస్తామంటే అక్కడ రాకూడదని మాట్లాడటం నిజంగా చాలా దారుణము, ప్రజా వ్యతిరేకము. ప్రజాస్వామ్యంలో ప్రజలు అనేవాళ్ళు వాళ్ళందరూ ఓట్లు వేసింటేనే చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి అయ్యారు, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి అయ్యారు. పేదలు ప్రజలు వాళ్ళే దేవుళ్ళు అనేటువంటి రాజశేఖర రెడ్డి గారిని చూసాము, రామారావు గారిని చూసాము. ఈ రోజు చూస్తే పేదలు ఇక్కడ ఉండకూడదు. గతంలో ఎప్పుడో విన్నాము, మేము చిన్నప్పుడు ఎప్పుడో అమెరికా రాష్ట్రపతి వస్తా ఉన్నాడు, ఇక్కడ ఎవరు కూడా ఉండకూడదు, భిక్షగాళ్ళు ఉండకూడదు, భిక్షం ఎత్తుకునే వాళ్ళు ఉండకూడదు అనేసి ఏరివేసిన సందర్భం చూసాం మనం, అది కూడా చూసాం ఆ రోజు. అటువంటి పరిస్థితి ఈ రోజు ఇలా మైండ్ సెట్ లో నేను అమెరికా పోయాను, ట్రంప్ తో డిన్నర్ చేశాను, నాన్నారు బాగున్నారా అని అడిగారు అనేసి లోకేష్ చెప్పుకున్నట్లుగా ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఇంకా నాకు తెలిసి అదొక మానసిక జబ్బేమో, అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు బతుకుతా ఉన్నట్టున్నారు. ప్రజలు బుద్ధి చెప్పినప్పటికీ కూడా ఇప్పటికి కూడా వీళ్ళకు బుద్ధి వచ్చినట్టుగా నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ప్రజలే లేకపోతే ఎక్కడున్నారు, మేము శాసనసభ్యులు ఎలాగ అవుతాము, ప్రజలు ఓట్లేకపోతే పోనీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎలాగయ్యారు? ఇప్పుడు పేదలంటే వాళ్ళు కూడా ప్రజలే కదా. అవును, కనీసము ఈ మాట మాట్లాడడానికి కూడా జేఏసీ పెద్దలు గాని తెలుగుదేశం పార్టీ నాయకులు గాని ఇచ్చారులేండి, మంచిదే కదా, మంచి పనే చేశారు, దీన్ని ఎలాగో ఉపయోగించలేకున్నాం, కనీసం ఈ విధంగా సద్వినియోగం చేద్దాం అనేసి మాట్లాడొచ్చు. దానికి ఒకవేళ ఆ భూమికి ఏదైనా పరిహారం అడగచ్చు, ఇంకొక మంచి కార్యక్రమానికైనా ఉపయోగించండి అని ముందుకు రావచ్చు తప్ప కేవలం ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమానికి మాత్రమే అమరావతిని ఉపయోగించుకుంటూ దాదాపుగా 5-6 నెలల నుండి వీళ్ళు ఒకటే తాము పట్టిందే పాట అన్నట్లుగా తాము పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నట్లుగా ఈ రకంగా వీళ్ళు చేస్తా ఉన్న వ్యవహారం చూస్తే నిజంగా ప్రజలందరూ ఈసడించుకునే పరిస్థితి ఉందండి. కేవలము మీడియాలో ఒక వర్గము, తెలుగుదేశం పార్టీ నాయకులు, వీళ్ళకి సంబంధించిన జేఏసీ మాత్రమే ఇంకా అక్కడే ఆగిపోయి ఉన్నారండి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము దేశంలోనే
అత్యున్నతమైన స్థానంలోకి ముందుకు వచ్చే పరిస్థితి కనపడతా ఉంది. Right. ఈజ్ ఆఫ్ బిజినెస్ అనేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి మళ్ళీ వస్తాం సార్. మంచి అవకాశాలు ఉన్నాయి. దేశంలోనే Right. మొట్టమొదటి స్థానంలో ఉందనేసి కూడా ఈ మధ్యనే సర్వేలు కూడా తేల్చి చెప్పడం జరిగిందండి. రైట్. కాబట్టి ఇటువంటి మంచి పరిస్థితుల్లో మన అభ్యున్నతి కోరుకోవాల్సినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జేఏసీ నాయకులు కానీ తమ వైఖరిని మార్చుకోవాలనేసి విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్. ఒక కాలర్ ప్రకాశం జిల్లా నుంచి బాబు గారు ఉన్నారు. బాబు గారు చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. అక్కడ ఉన్న ప్రకాష్ రెడ్డి గారు సార్, అందరికి ప్యానలిస్ట్ మొత్తానికి గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్ ఇక్కడ 2 విషయాలు మాట్లాడుకోవాలండి. ఫస్ట్ అసలు 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారనేది అది అబద్ధం సార్. కారణం ఏంటంటే ఆ రోజున ఒక భూ సేకరణ జరిగేటప్పుడు ఎంత నిర్బంధం జరిగిందంటే ఓటర్ కార్డు లేదా అక్కడున్న ఆధార్ కార్డు, నివాస ఆధార్ కార్డు చూపించి మాత్రమే ఆ ప్రాంతంలో తిరగాలని చెప్పేసి గట్టి పోలీస్ నిఘాతో బయట వ్యక్తులు ఎవరినీ లోపల రాకుండా సేకరణ జరిగితే అది స్వచ్ఛందంగా ఇచ్చినట్ట బలవంతంగా తీసుకున్నట్ట అనేది విజ్ఞతగా మీరే ఆలోచించాలి. అంటే ఇప్పుడు మీరు ప్రకాశం జిల్లాలో ఉన్నారు బాబు గారు, మీరు ప్రకాశం జిల్లాలో ఉన్నారు. మీకు అసలు ఇలా జరిగిందని ఎట్లా తెలుస్తుంది మీకు? సార్ మీకు అందరూ స్వచ్ఛందంగా ఇవ్వలేదు, నిర్బంధంగా తీసుకున్నారు అని అంటున్నారు కదా, ఎలా తెలిసింది మీకు ఆ విషయం? నా స్వగ్రామం గుంటూరు జిల్లా బాపట్ల సార్. గుంటూరు జిల్లా బాపట్ల నేను బతుకు తెరువు కోసం ఒంగోలు వచ్చాను నేను. కాబట్టి నేను ఖచ్చితంగా చెప్పగలను. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఎవరికి లబ్ధి చేకూర్చలేదు ప్రభుత్వం అని చెప్పారు కదండి. మరి సిఆర్డిఏ షరతుల్ని నిబంధనలు ఎన్ని సార్లు మార్చాయి? 47 సార్లు నిబంధనలు మార్చారు సార్. సిఆర్డిఏ ఇట్నుంచి అట్నుంచి నీ పొలం బాగుండాలి, ఆడి పొలం బావాలి, ఆడి పొలం బాగుండాలి, ఏడి పొలం బావాలని 47 సార్లు సిఆర్డిఏ నామ్స్ మార్చారు సార్. తర్వాత ఇంకోటి ఏంటంటే కోర్టులో సబ్మిట్ చేసి చంద్రబాబు నాయుడు గారికి సబ్మిట్ చేశారంటే ఎన్జిటి పర్మిషన్ ఉందా అంటే తీసుకుంటానని చెప్పాడు. కొండవీడు వాగు ఇలా ముంపు గురవుతుంది కదా అంటే దాని వాగుని 100 కోట్లు ఖర్చైనా సరే వాగు దిశ మారుస్తానని చెప్పారే కానీ ఆ ప్రాంతం నివాసానికి పనికిరాదు అని మరి వచ్చినారండి. ఇంకొక విషయం ఏంటంటే నిర్మాణానికి ఎలా అంటే మరి మెరక ప్రాంతం కాదు కదా అంటే మనం నిర్మాణించే ప్రతి ప్రాంతంలో 10 అడుగుల మేర మెరకదోలుతాను, 1000 ఎకరాల మేరకు 10 అడుగుల మేర మెరకదోలుతారంటే ఆ ఇసుక సాయ ఎక్కడి నుంచి వస్తారనేది ఇంకొక విషయం సార్. అదే 100 కోట్ల పెట్టి కొండవాగు దాన్ని దిశ మార్చే ప్రయత్నం చేస్తోంది కానీ అక్కడ మాత్రం పేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి మాత్రం ఆ రోజున చట్టం చేసింది ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదని చెప్పి. తర్వాత ఇంకొక విషయం సార్ ఒక్క విషయం సార్. ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో గాని మొన్న గాని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు సార్. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఇదే ఖయ్యూం బాషా సన్నా బురాన్ సాహెబ్ పేరు మీద నివాస స్థలాలకి అర్జీలు పెట్టుకుంటూ నాకు సెంటు భూమి కానీ ఒక చిన్న షాపు కానీ ఏ ఆధారం లేకుండా వృత్తితో జీవనం సాగిస్తున్న నాకు రాజశేఖర రెడ్డి గారి పుణ్యమా అంటూ నా పిల్లలు చదువుకున్నారు సార్. అది వేరే విషయం. ఎక్కడ నివాసం లేదండి. ఆ నివాస స్థల అర్జీలు నేను 14 ఏళ్ల నుంచి ఆయన ప్రభుత్వంలో 14 ఏళ్ళు, కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజశేఖర గారి ప్రభుత్వంలో 5 ఏళ్ళు, 20 ఏళ్ల పాటు నేను అర్జీ పెట్టుకుంటే నా అర్జీ ఇంతవరకు చెత్త దాకలే కానీ బుట్ట దాకలే కానీ నాకు వచ్చిన స్థలం లేదండి. రైట్ బాబు గారు, ఫైనల్ ఒక్క నిమిషం. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి ఈ రోజు ప్రభుత్వం ముందుకు వచ్చింది, దాన్ని మీరు సమర్థిస్తారా? ఖచ్చితంగా సమర్థిస్తారు. ఓకేనండి. రైట్ సార్. రఘునాథ్ బాబు గారు ఈ విషయంలో ఏం చెప్తారు? ఈ విషయం మీద అసలు ఇప్పుడు ఇక్కడ విషయం పేదలకి ఇళ్ల స్థలాల లేకపోతే రాజధాని భూముల్లో వాళ్ళకి ఇచ్చే ఒకటి. ఈ కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం 2014లో అధికారంలోకి రాగానే వెంటనే ఒక నిర్ణయం ఏం తీసుకుందంటే 2022 కల్లా ఈ దేశంలో అర్హుడైనటువంటి ఏ కుటుంబానికైనా కానీ ఒక సొంత ఇల్లు ఉండాలి. దీనికోసంగా ఇదివరకు లాగా కాకుండా పెద్ద ఎత్తున వాళ్ళకి ఇచ్చే సబ్సిడీ పెంచి ఒక ఇంటికి ₹1,50,000 కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటట్టు, మధ్యతరగతి వాళ్ళకి ఇంకొద్దిగా వాళ్ళకి కూడా 2.67 lakhs ఇంట్రెస్ట్ సబ్సిడీ ఇచ్చేటట్టు ఈ రెండింటి మీద ఒక పథకం చేసింది. అత్యధికంగా మన రాష్ట్రానికే ఆ ఇళ్ళు అవన్నీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. కొంత వెంకయ్యనాయుడు గారు అప్పుడు అర్బన్ డెవలప్మెంట్ లో ఉండటం అయితేనేమి, కారణాలు ఏదైతేనేమి. అయితే దురదృష్టవశాత్తు 2014 నుంచి 19 చివరికి వచ్చేటం అంటే మొదటి సంవత్సరంలో శాంక్షన్ చేసిన ఇళ్ళు కూడా చాలా వరకు కట్టకుండా చివరి సంవత్సరంలో హడావుడిగా షేర్ వాల్ టెక్నాలజీ అని ఇంకేదో చెప్పి ఆ ఎక్కువ రేట్ ఇచ్చి ఏదో టక్టక కట్టియాలని ఏదో చేశారు. కానీ అవన్నీ కూడా ఇంకా చాలా చోట్ల నిరుపయోగంగా ఉన్నాయి.
Okay. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సిస్టమ్ రఘునాథ్ బాబు గారు హలో చెప్పండి సార్. మీ హలో voice- వాటిని అలా ఉంచి ముందు మళ్ళీ ఇళ్ల పట్టాలు పెట్టారు. ఈ ఇళ్ల పట్టాలు విషయంలో 5 సంవత్సరాల్లో మళ్ళీ అమ్మేసుకోవద్దు అంట. 5 సంవత్సరాల్లో మామూలుగా గవర్నమెంట్ ఇచ్చినటువంటి తిరిగి అమ్మటానికి అంటే అంతకంటే ఏదో వాళ్ళకి ఇచ్చేసినట్టే డబ్బు, దానిలో మళ్ళీ ల్యాండ్ ఎక్విజిషన్లు చాలా చోట్ల గొడవలు. సరే అవన్నీ అవినీతులు అవి పక్కన పెడతాం. దీని వరకు వస్తుంది కూడా ఇప్పుడు ఇక్కడ రాజధాని అదొకప్పుడు డిస్ప్యూట్ నడుస్తుంది, కోర్టుల్లో ఉంది. ఆ తర్వాత ఏమవుతుందో చూడాలి. కానీ ఒక పాయింట్ ఏంటంటే ఒకటి గ్యారంటీ, ఏ ప్రభుత్వం అయినా మనకి ఏది రిచ్ పీపుల్ ఉంటే చోట ఎకనామికల్లీ వీకర్ సెక్టర్స్ ఈడబ్ల్యూఎస్ అసలు దాన్ని కంపల్సరీ కూడా చేస్తారు. కొంతమంది ఉండాలి, వాళ్ళకి ఇంత 5% వాళ్ళకి నివాస ఏరియా ఫ్లోర్ ఏరియా వాళ్ళకి కేటాయించాలి. ఇవన్నీ కూడా ఉంటాయి. రేపు పని చేయడానికి కూడా కావాలి కదా మనుషులు. అయితే ఇక్కడ వస్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే దీని మీద ఇప్పుడు కోర్టులో ఉంది కాబట్టి ఆ భూమిని ఇప్పుడే ఎందుకు టచ్ చేయాలి, మిగిలి అన్ని చేసుకోవచ్చు కదా తర్వాత. సరే మా పార్టీ తరఫున కూడా మాది క్లియర్ పాయింట్ ఏంటంటే యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఇక్కడే ఉంచండి రాజధాని, తరలించవద్దు. ఇది మా పార్టీ. సరే ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వం మాకు సంబంధం లేదు, అది రాష్ట్ర ప్రభుత్వం ప్రిరాగరేట్ వాళ్ళు ఇస్తుంటే అది ఏం చెప్తారు చూద్దాం అన్నారు కూడా. ఆల్రెడీ పార్లమెంట్ లో కూడా చెప్పారు. సరే దాన్ని అంత లోతుకు పోతే చర్చ మారిపోతుంది. కానీ నేను చెప్పొచ్చేది ఏంటంటే అది కొద్దిగా ఆపి మిగిలిన చోట చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కట్టిన బిల్డింగ్లు లేకపోతే మధ్యలో ఉన్నటువంటి ఈ బిల్డింగ్లు అవి తొందరగా పూర్తి చేసి అవి పేదలకు ఇచ్చేటటువంటి ఆలోచన చేయొద్దు. ఇకపోతే ఇవాళ గత ప్రభుత్వం సమీక్షలు అదే చేసిన వాటి మీద సమీక్షలు అని అంటున్నారు. ఇప్పటికి 1-3 నెలలు అయిపోయింది. ఇప్పటికి కూడా ఏదో ఒక 2-3 అచ్చెన్నాయుడు లేకపోతే జేసీ వాళ్ళు ఇటువంటి 2-3 ఇద్దరే ముగ్గురు కూడా పొలు రవీంద్ర వచ్చి అది వేరే కేసు, అది మర్డర్ కేసు కాబట్టి అవినీతి కింద ఇంత తప్పితే ఏం పట్టుకోవాలి. మేమనేది ఏంటంటే నువ్వు ముందే నీకు అన్ని తెలుసు, సాక్ష్యాలు ఉన్నాయి అని చెప్తున్నారు. సిఆర్డిఏలో కూడా ఎన్నో వేల ఎకరాలు కొన్నారు చెప్తున్నారు. ఎందుకు తాత్సారం చేస్తున్నారు, ఎందుకు వాళ్ళని ఫిక్స్ చేయడానికి లేట్ చేస్తున్నారు? మరి ఇన్నాళ్ళైనా ఆధారాలు దొరకలేదంటే మరి అసలు భవిష్యత్తులో దొరుకుతాయా లేక మీ ఆరోపణలు నిరాధారమైనయా? కాబట్టి ఒక రకంగా మేము చూస్తే పరోక్షంగా ఒక అలసత్వం వాళ్ళని తప్పు చేసిన పాత ప్రభుత్వం వాళ్ళని స్లోగా పోవటం అనేది అంటే అక్కడ పేదలకు ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వకూడదు అని చెప్పి సిఆర్డిఏ చట్టం కూడా చేసుకొచ్చారు గత ప్రభుత్వంలో. మీకు ఆ విషయం తెలిసింది కూడా. పేదలకి చెప్పా కదా, ఇప్పుడు ఒకవేళ ఇళ్ల స్థలాలు కాకపోతే కన్స్ట్రక్టెడ్ ఏరియా ఇవ్వాలి. అంతే తప్పిస్తే పేదలు లేకుండా ఎలా కుదురుతుంది? అక్కడ పనులన్నీ ఎలా జరగాలి? 20 కిలోమీటర్ల నుంచి వస్తారు ఎవరన్నా పేదలు పనిచేయడానికి? ఎస్వీపర్సే కావాలి. ఎక్కడి నుంచి వస్తారు? సరే గ్రామాలు కొన్ని ఉన్నాయి మధ్యలో, నేనేం కాదంటలా. కానీ అది రూల్ 5% డబ్బులు చేసుకోవాలి. ఓకే సరే ఎనీవే రైట్ సార్. రామకృష్ణ గారు సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఒక్క నిమిషం సార్, ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు నర్సోపేట నుంచి నాగేశ్వర రెడ్డి గారు. ఆయన మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తానండి. నాగేశ్వర రెడ్డి గారు చెప్పండి. నమస్కారం అండి. పెద్దలందరికీ నమస్తే సార్. చెప్పండి సార్. వాస్తవంగా ఇప్పుడు 33,000 ఎకరాలు తీసుకున్నారు. గవర్నమెంట్ మన దగ్గర పేదలకి ఇల్లు ఇవ్వడం కామన్ సార్. ఎందుకు ఏ ప్రభుత్వమైనా ఏ గవర్నమెంట్ అయినా ఇస్తున్నారు, తప్పు లేదు. అక్కడ కూడా లేని వాళ్ళకి ఇప్పుడు భూమి ఇల్లు లేని వాళ్ళకి ఇంటి స్థలం లేని వాళ్ళకి ఇస్తామని కదా గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా చెప్పేది. అవును, కంపల్సరీ సమర్థించడం కోసమే, దాంట్లో తప్పు లేదు. ఈ కోర్టుల మధ్యలో ఇవన్నీ చాలా ఇదిగా ఉంది సార్. కోర్టుకి వెళ్తాం పదొకటి వాళ్ళు ఇవ్వకూడదని డిసైడ్ అయ్యారు సార్. వాళ్ళు ఏంటంటే మేమే ఉండాలి, ధనిక వర్గం అంతా ఇక్కడ మేమే ఉండాలి, పేదలు ఎవరు ఉండకూడదు, ఎవరు ఉంటాడని ఇక్కడ మా సామ్రాజ్యం అమరావతి అంటే మా సామ్రాజ్యం అనేది వాళ్ళు ఫస్ట్ నుంచి 2014 నుంచి చేసుకున్న ఇది సార్. వాళ్ళు కంపల్సరీగా అందులో ఏ డౌట్ లేదు. వాళ్ళు సిఆర్డీఏ చట్టం తీసుకురావడం కానీ
వాళ్ళు పట్టాలు బలవంతంగా కొంతమంది ఇచ్చారు, కొంతమంది బలవంతంగా తీసుకున్నారు. అంతా స్వచ్ఛందంగా ఇచ్చారంటారు. ఇప్పుడు ఆ రోజు వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చినప్పుడు వాళ్ళు అసలు అడగాల్సింది చంద్రబాబు నాయుడు కదా సార్. మీరు స్వచ్ఛందంగా ఇచ్చారు, మీరు రాండి, మీరు కూర్చోండి కానీ వాళ్ళు అడగాలి. ఇప్పుడు ఈ రోజు అసలు కనీసం మాకు జగన్తో పని లేదు, ఆయనతో పని లేదు, జగన్ గారు మాకెందుకు, మాకు ఆయన ఇక్కడికి రావాలి, మా ఇక్కడ కూడా సమాధానం చెప్పాలి. ఏంటంటే అది మరీ ఎబ్బెట్టుగా ఉంటుంది. అది కరెక్ట్ కాదు. గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు పోవాలి, కూర్చోవాలి, మాట్లాడుకోవాలి, ఏదో అడగాలి. కానీ అది బాగొట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదో చెప్తారని ఆయన మాటలు ఇంకా వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. రైతు వాస్తవంగా రైతుకు అనేది న్యాయం చేయాలి సార్. రైతులు బాగానే ఉండాలి. రైతు ఒరిజినల్ గా రైతు అయితే కంపల్సరీగా బాగుండాలి సార్. అందులో ఏమిటంటూ అనుమానం లేదు. రైతుకి న్యాయం చేయాల్సిందే. ఈ లైఫ్ అది వదిలేసి ఈ సిఆర్డీఎఫ్ చట్టాలు తెచ్చి లేదు వచ్చా మేమే మా సామ్రాజ్యం మేమే వేసుకోవాలి తప్పు సార్. అది అందరికీ అర్థమవుతుంది ఉండే నిదానంగా. అది అందులో ఏం ప్రాబ్లం. మరి బీజేపీ వారు కూడా తాదాన అంటే ఇప్పుడు చిన్న విషయం సార్. ఇప్పుడు అంతర్వేదిలో ఏదో రథం తగలబడిందని నిన్న కొంచెం ఇది సార్ అయ్యింది సార్. దానికోసం దానికి కూడా రాజకీయం చేస్తూ నిన్న మంత్రులు పోయారు సార్. మంత్రులు పోతే రెచ్చగొట్టి నిజంతాన కమిటీ చంద్రబాబు నాయుడు కమిటీ ఇస్తే వాళ్ళు ముగ్గురు వెళ్ళి ముందు గందరగోళం చేసి అక్కడ మన రెచ్చగొట్టి అందరిని హిందుత్వం చేసి బీజేపీ వాళ్ళు కూడా దానికి సానా తందానంటే ఏం లేదు. వైసీపీకి బీజేపీకి కొంచెం గవర్నమెంట్ లో రాజు చేసి డైరెక్ట్ గా బీజేపీతో మేము అంతకంటగాలనేది తెలుగుదేశం ఇది సార్. ఖచ్చితంగా అందులో నో డౌట్ ఏది ఇది లేదు. అది గమనించుకుని జాగ్రత్త. బీజేపీ వారు కూడా మరి కొత్త దానికి హిందుత్వం అని సార్. అందరికీ ఉంది సార్. అందరూ అన్ని ఉండాలి, అందరూ ఉండాలి. నేను విజయవాడలో 2014 విజయవాడలో గుళ్ళని. ఓకే థ్యాంక్ యూ అండి నాగేశ్వర రెడ్డి గారు. రామకృష్ణ గారు చెప్పండి సార్. కాంగ్రెస్ పార్టీ ఆలోచన పేదలు ఎక్కడైనా సరే దేశవ్యాప్తంగా పేదల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ఆలోచన. దానికి చట్టం రద్దు చేయడం కావచ్చు, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకురావడం కావచ్చు, లేకపోతే ఇందిరాగాంధీ గారి టైం నుంచి పేదలకి ఇళ్ల పట్టాలు పంచడం కావచ్చు. కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధం పేదల సంక్షేమం. సో తదనుగుణంగా ఇవాళ ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటంటే అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు అనే దగ్గరికి వచ్చేటప్పటికి ఇదంతా కూడా ఒక డైవర్షన్ టాక్టిక్ గా రాష్ట్ర ప్రభుత్వం ఆడుతున్న నాటకం. గానీ ఇప్పుడు అమరావతి అనే దాన్ని మనం సిఆర్డిఏ చట్టంతో రైతులు చేసుకున్న అగ్రిమెంట్ ఏంటి, దాన్ని మనం ఎంతవరకు ఫిల్ఫిల్ చేసాం, ఆ ఫిల్ఫిల్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయబోతున్నాం అదంతా పక్కన పెట్టి అసలు అమరావతి కాన్సెప్ట్ నే రైతులు ప్రభుత్వంతో చేసుకున్న అగ్రిమెంట్. ఏ ప్రభుత్వంతో మీరు గత ప్రభుత్వం గురించి మాట్లాడాలి. ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వేనండి. గత ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వం షుడ్ ఫాలో. గత ప్రభుత్వం ఇచ్చిన మాటని నెక్స్ట్ ప్రభుత్వం ఫాలో అవ్వాలి. సో ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్ ని ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం తుంగలో దొక్కి ఆ రైతులను మొత్తాన్ని నష్టపరిచే విధంగా చేస్తూ ఇప్పుడు అమరావతిలో మీరు ప్రైవేట్ ల్యాండ్స్ ఏదైతే ఎక్వైర్ చేశారో ఆ ప్రైవేట్ ల్యాండ్స్ లో నుంచి పేదలకు ఇస్తాం. పేదలు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? మళ్ళీ మీరు 50-60 కిలోమీటర్ల నుంచి తీసుకొచ్చి వాళ్ళకి ఇక్కడ స్థలాలు ఇస్తామంటున్నారు. లోకల్ గా ఉండే వాళ్ళు ఒకసారి క్లారిటీ ఇస్తాను. ఒక్క నిమిషం రామకృష్ణ గారు. ఇప్పుడు లోకల్ గా ఎవరైతే భూములు ఇచ్చారో దానికి సంబంధించిన వాళ్ళని కాకుండా ఎక్కడ బయట వాళ్ళని తీసుకొచ్చిన సందర్భం లేదు కదా. ఎవరైతే పేదలు ఉన్నారో ఆ ప్రాంతానికి సంబంధించిన పేదలు ఉన్నారో వాళ్ళకి ఆ ప్రాంతంలో ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. మీరు దాన్ని కాదనండి, దాన్ని వేరేగా మాట్లాడుతున్నారు ఆ విషయంలో. ఒక్క నిమిషం సార్ కిషోర్ గారు. ఇప్పుడు రైతు అనేవాడు 2 ఎకరాలు 3 ఎకరాలు ప్రభుత్వానికి ఇచ్చింది ఎందుకు ఇచ్చారంటే ఆ ప్రభుత్వం దాన్ని రాజధానిగా డెవలప్ చేసి వాళ్ళకి ఏదో ఒక ప్లాట్ ఇస్తారు అనే దాంట్లో నుంచి ప్రభుత్వానికి రైతులు ల్యాండ్ ఇవ్వడం జరిగింది. మీరు ఆ కాన్సెప్ట్ అదే పక్కన గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఉంది. ఏది 33,000 ఎకరాలతో పాటు గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఉంది. మీరు గవర్నమెంట్ ల్యాండ్ లో తీసుకెళ్లి ఇస్తాము అంటే ఎవరన్నా అడ్డం చెప్తే అది ఖచ్చితంగా తప్పు. గవర్నమెంట్ ఇష్టం అది. అట్లా కాకుండా ప్రైవేట్ ల్యాండ్ లో మీరు చేసుకున్న అగ్రిమెంట్, ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్ కి డివియేట్ అయ్యి కాన్సెప్ట్ మొత్తాన్ని రాజకీయంగా పక్కదో పట్టించి అక్కడున్న ప్రజలతో కనీసం మనం చర్చించకుండా వాళ్ళ ఇబ్బందులు ఏంటో తెలుసుకోకుండా వాళ్ళకి ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టకుండా ఈ కొత్త నాటకం అంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలు చిచ్చు పెట్టి ప్రజల్లో గొడవ పెట్టి ఒక అశాంత వాతావరణం ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం కిషోర్ గారు నన్ను కంప్లీట్ చేయాలి. ఒక్క నిమిషం ప్రకాష్ రెడ్డి గారు, ఒక్క నిమిషం ఆగండి, ఆయన మాట్లాడిన తర్వాత ఇస్తాను. చెప్పండి.
తర్వాత ఈ కాన్సెప్ట్ ఏదైతే ఇప్పుడు కోర్టులో నడుస్తుందో, రాష్ట్రంలో ఇంకెక్కడ ఏమి సమస్య లేనట్టు, రాష్ట్రంలో ఇంకెక్కడ ఏమి పనే లేనట్టు, కేవలం అమరావతి మధ్య తిప్పుతూ సమస్య మొత్తాన్ని ఇక్కడ చిచ్చు పెట్టి గందరగోళం సృష్టిస్తున్నారు తప్ప, ఇప్పుడు ఇందాక అన్న మాట్లాడుతున్నాడు వ్యవసాయ మీటర్లకి పంపు సెట్లు వీటి గురించి, పంపు సెట్లకి మీటర్లు వాటి గురించి మాట్లాడతారు. ఇదే సాక్షి ఛానల్లో అది వేరే సబ్జెక్ట్ సార్. ఒక నిమిషం సార్, అన్న మాట్లాడాడు కాబట్టి నేను చెప్తున్నా, వ్యవసాయ పంపు సెట్లు మీటర్లు బిగిస్తామంటే 2013లో మేము బిగిస్తామని చెప్పలా కాంగ్రెస్ పార్టీ. దేర్ వాజ్ ఎ ప్రపోజల్ ఫ్రమ్ ద సెంట్రల్ ప్లానింగ్ కమిషన్ టు స్టేట్ గవర్నమెంట్. ఆ ప్రపోజల్ ని ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా నిర్బంధంగా తోసిపుచ్చినా కూడా పంపు సెట్లకి మీటర్లు బిగిస్తే రాష్ట్ర రైతాంగం ఎంత అన్యాయం అయిపోతుందో అని స్టోరీ బోర్డు లేసి చూపించిన ఈ ప్రభుత్వం సాక్షి ఇవాళ మీటర్లు బిగిస్తే చెప్తారు. సో దేర్ ఈస్ ఎ టోటల్ డీవియేషన్. రాజశేఖర రెడ్డి గారి ఆలోచన విధానానికి, కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానానికి ఏదైతే లెగసీని వీళ్ళు క్లెయిమ్ చేసుకున్నారో దానికి ఆనాడు మేము దళితులకు కొన్ని ప్రాంతాల్లో దళితుల భూములు కూడా లాక్కొని వాళ్ళ మీరు ఫ్లాట్ వేసి పంచుతున్నారు. ఇళ్ల పట్టాలు ఇస్తారంటే కాంగ్రెస్ పార్టీ వద్దంటా ఉంది. మీరు అనేది రైతుల నుండి డబ్బులు వసూలు చేసుకోమని డిస్కంలకి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే ఆ డబ్బులు మేము కడతామనేసి దానికి సంబంధించిన ఎంత డబ్బు కట్టాలనే దానికి మీటర్లు వేస్తామంటే అది తప్పంటా ఉన్నారు. మీరు చెప్పే ప్రకారం కేంద్ర ప్రభుత్వం వసూలు చేసుకోమంటా ఉన్నారు. డిస్కంల నుండి రైతుల నుండి డిస్కంలు వసూలు చేసుకోండి, మీరు నష్టపోవక్కర్లేదు, ప్రభుత్వాలు కట్టకపోతే రైతుల నుండి వసూలు చేసుకోమంటోంది కేంద్ర ప్రభుత్వం. అప్పుడు అనేసి ఇట్స్ ఎ పాలసీ, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన పాలసీ, వాళ్ళ సంస్కరణలు తీసుకొచ్చారు. అందులో రైతులకు ఇబ్బంది జరగకూడదు అనేసి ఆ డబ్బులు తాము కడతామనేసి ముఖ్యమంత్రి గారు ఏ రైతు తరపున ఎంత కట్టాలనో దానికి మీటర్లు బిగిస్తామంటా ఉన్నారు. గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ఒక గ్యాస్ సిలిండర్ పైన 50 రూపాయలు భారం పడుతుందంటే ఆ డబ్బు తాము కడతామని చెప్పి కట్టారు. అదే విధంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రైతుల తరపున డబ్బులు కట్టడానికి ముందుకు వస్తా ఉన్నారు. అంతేగాని కేంద్ర ప్రభుత్వం డిస్కంలను మేము ముందుకు ఉసుగొల్పి రైతుల పైన ఉసుగొల్పి డబ్బులు వసూలు చేసుకోమని చెప్తా ఉంటే వదిలేసి మేమేమి కనెక్షన్లు పెట్టాము, దాని మీటర్లు పెట్టాము, మీరు వాళ్ళని వసూలు చేసుకోమని వాళ్ళ మనని వదిలిపెట్టలే జగన్మోహన్ రెడ్డి గారు. ఎంత డబ్బు చెల్లించాల్సి వస్తుందో ప్రతి రైతు ఆ డబ్బును తాను కడతానని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది రైతు పక్షపాత ప్రభుత్వం కాదంటారా? పేదలకు 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడం అనేది అది పేదల పక్షపాత ప్రభుత్వం కాదంటారా? ఇది అమరావతి అయితేనే ఉంది, విజయవాడ అయితేనే ఉంది, విశాఖపట్నం అయితే ఉంది. ఎక్కడైనా పేద వర్గాలు ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలనుకోవడం అనేది ధర్మం కాదంటారా? దీనిలో తెలుగుదేశం పార్టీ కోర్టుకు వెళ్ళి స్టేలు తీసుకొని రావడం మీరు కరెక్ట్ అంటారా? తెలుగుదేశం పార్టీ మీరు సమర్థిస్తారా? సిఆర్డిఏ చట్టము ఏం చేశారు? సిఆర్డిఏ చట్టం తీసుకొచ్చి 5 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసింది? 5 సంవత్సరాల్లో రాజధాని నిర్మించగలిగారా? వీళ్ళు చెప్పేటువంటి రాజధాని నిర్మాణం సాధ్యమవుతుందా? 33,000 ఎకరాల్లో ఎక్కడైనా ప్రపంచంలో రాజధాని నిర్మాణం చేశారు? ఎక్కడైనా ఈ దేశంలో ఎక్కడైనా 33,000 ఎకరాల్లో రాజధాని అనేది ఉందా? మీరు చెప్పండి. ఎన్ని వందల సంవత్సరాలు అయితే ఢిల్లీ ఈ రోజు ఆ స్థాయికి, ఒక రాష్ట్రం స్థాయికి, యూనియన్ టెరిటరీ నుంచి ఎదగలిగింది? మీరు చెప్పండి. ఇది వాస్తవంగా సాధ్యమైనటువంటి పనేనా? ఆయనకున్నటువంటి ఒక ఫిక్షియస్ విజన్ ని ముందర చూపించి ప్రజల్ని మోసపుచ్చి, అమరావతి ప్రాంత రైతుల్ని మోసపుచ్చి వాళ్ళ 3 పంటలు పండేటువంటి భూముల్ని లాక్కొని అమరావతి ప్రాంత రైతుల్ని మోసం చేస్తే దాన్ని ప్రశ్నించాల్సింది పోయి సిఆర్డిఏ చట్టం ఏంటి అని మాట్లాడతారు. మీరు గత ప్రభుత్వం తప్పులు చేస్తే మేము మమ్మల్ని అదే తప్పు చేయమంటారా? మీరు గత ప్రభుత్వం అమరావతి పేరుతో దోపిడీలు చేస్తా ఉంటే మమ్మల్ని అదే చేయమంటారా? గత ప్రభుత్వం ఒక స్క్వేర్ ఫీట్ కి 10,000 రూపాయలు కాంట్రాక్టర్లకు చెల్లిస్తే మమ్మల్ని అదే చేయమంటారా? ఈ రోజు 1,500, 1,300, 1,400 టిట్కో టెండర్ లో స్క్వేర్ ఫీట్ కి ఇల్లు కడతా ఉన్నారు. 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మరి అంటే కంటిన్యూషన్ గవర్నమెంట్ అంటే ఆ చైర్ లో ఎవరొచ్చి కూర్చున్నా గత ప్రభుత్వం తప్పుల్ని ఫాలో చేయమని కాదు. గత ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే సరిదిద్దుకోవాలి. ప్రజలకు సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి మార్గాలు కానీ ఏవైతే గత ప్రభుత్వం సూచించుంటుందో, మంచిగా విధానాలు ఏదైనా ఉంటుందో దాన్ని కంటిన్యూ చేయడం. గత ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు మేము ఎక్కడ కూడా ఆపట్లేదు. గత ప్రభుత్వంలో ఏవైతే ప్రజలకు హామీలు ఇచ్చి మోసం చేశారో దానిని కూడా వేరియస్ ఫార్మ్స్ లో ఈ రోజు ప్రజలకు చేస్తున్నాం. దాదాపుగా ఇప్పటికే 55,000 కోట్ల రూపాయలు పేదలకు అందజేసే కార్యక్రమాలు చేసింది ప్రభుత్వం. గత ప్రభుత్వం మోసం చేసింది, మమ్మల్ని మోసం చేయమంటారా? తప్ప మీరు ఆలోచన విధానము కరెక్ట్ కాదు. ఎందుకంటే గత ప్రభుత్వము
పేదల గురించి చేయకుండా కేవలము ఒక తమను అనుకున్నటువంటి విధంలో తాము ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలా, అమరావతిని రాజధాని అడ్డు పెట్టుకునేసి స్వార్థపూరితమైన విధానాలను గత ప్రభుత్వం తీసుకొచ్చి ఆ ప్రాంత రైతులకు అన్యాయం చేసింది. ఇప్పుడు దాన్ని కరెక్షన్ చేసే ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తుంది. ఆ భూములు సద్వినియోగం చేసుకునే ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తా ఉంది. కాబట్టి పేద వర్గాల వాళ్ళు ప్రతి చోట ఉండాలనేసి అన్ని ఎక్కడ ఇళ్ల నిర్మాణం జరిగినా ఎక్కడ పేదలు మధ్య తరగతి వాళ్ళు గానీ పేదలు గానీ అందరూ కూడా ఉండాలని కోరుకుంటారు. స్కూల్స్ లో గానీ కాలేజెస్ లో గానీ 30 to 40% సీట్స్ మీరు డొనేషన్ లేకుండా ఉచితంగా ఇవ్వాలనేసి కూడా ప్రభుత్వాలు ఆదేశాలు ఇస్తాయి. ప్రకాష్ రెడ్డి గారు మళ్ళీ వస్తాను మీ దగ్గర. ఒక చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీతో జాయిన్ అవుతానండి. ఇప్పుడు లైవ్ షోలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు, విశ్వనాథం గారు వైజాగ్ నుంచి. విశ్వనాథం గారు మాట్లాడండి. ఓకే సార్, చెప్పండి సార్. విశ్వనాథం గారు హలో, మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి సార్. రైట్, చెప్పండి. నమస్కారం సార్, అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. అదే సార్, అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్. చెప్పండి. ప్రస్తుతం పేదల కోసం బ్రతుకుతాం అనుకున్నటువంటి పెద్ద నాయకుల్లో ముఖ్యమైన వాళ్ళు ఎవరంటే ఎన్టీ రామారావు గారు మొట్టమొదటి అతను, రెండో అతను రాజశేఖర రెడ్డి గారు, మూడో అతను ఈ బాల్యంలో ఉన్న జగన్ గారు. ఈ ముగ్గురే పేదల కోసం బ్రతికే నాయకులు సార్. వీళ్ళు పేదలకు ఇల్లు ఇవ్వాలన్న ఆలోచన చంద్రబాబు నాయుడికి లేదండి. పేదల కోసం తను బ్రతకలేదండి. పేదల కోసం బ్రతికే మనిషి అయితే హైదరాబాద్ నుంచి ఇక్కడికి రానక్కర్లేదండి. అక్కడ అమరావతిలో పెట్టి ఏదో చేసి అనే ఉద్దేశంతో వాళ్ళ కోసం బ్రతకడానికి వాళ్ళు ప్రయత్నించారు తప్ప పేదల కోసం వాళ్ళు బ్రతకలేదండి. పేదల కోసమే బ్రతకాలంటే హైదరాబాద్ నుంచి కూడా చేయొచ్చండి. డబ్బు లేని సందర్భంలో ఇక్కడికి వచ్చి రాజధాని కట్టాలనే ఆలోచన మనకందరికీ తెలిసిందేనండి. ఉన్న పరిస్థితుల్లో ఎలా బ్రతకాలనే ఆలోచనతో ఉన్న సందర్భంలో ఇక్కడ రాజధాని కట్టాలనే ఆలోచన చాలా తప్పండి. ప్రజల్ని నాశనం చేయడమే తప్ప అది బాగు చేయడం కాదండి. ప్లస్ అయింది ఏదో రాజధాని కడతామన్నారు. కడతామన్న అతను 5 ఏళ్ళు ఏం చేశారండి? ఈ 5 ఏళ్ళు చేయలేని పని ఇప్పుడు నేను ఏదో చేసేస్తానని చేస్తున్న జగన్ గారికి అడ్డుపడడం అనేది అది పేదలకు మంచి ఎలా జరుగుతుంది సార్? అది పేదలకు ఇల్లు అన్నారా? పేదలకు ఇల్లు ఇస్తే అక్కడ పెద్దోళ్ళకి స్థలాలు ఎలాగొస్తాయండి? పేదలు బాగుపడాలి అంటే ముఖ్యంగా ఉన్నటువంటిది ఏంటంటే చేతి నిండా పని, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు. ఈ 3 ఉంటే చాలండి. పెద్దల్లాగా కోట్లు కంపెనీలు ఉండాలనే ఆలోచన ఏ ప్రజలకి ఉండదండి. అవి ఇస్తామన్న నాయకుడు మన జగన్ గారండి. చిన్నవాళ్ళైనా తనకి చేతులెత్తి మొక్కకూడదండి. తన మంచితనానికే నమస్కారం చేయాలి. తండ్రి స్థానంలోని నేను ఉండాలని మొట్టమొదటిసారి అన్నారండి ఆయన. ఏమన్నారంటే నేను ఎన్నాళ్ళు బ్రతుకుతాననేది కాదు, బ్రతికినంత కాలం ప్రజల సేవ చేసుకొని మా నాన్నగారి పక్కన నేను రావాలి అంటే దాని ఆలోచన ఏంటి? నేను ఎన్నాళ్ళు బ్రతకాలనేది కాదు, బ్రతికినంత వరకు ప్రజల కోసమే బ్రతకాలి. అది తన ఆలోచన. ఆ ఆలోచన కోసం తను చేస్తుంటే అడ్డమైన అడ్డులన్నీ చేసేసి ఇంకా తనకు సమయం దొరకలేదని కోర్టులకు వెళ్ళిపోతున్నారు. కోర్టుకే ఉందండి, ఎవరు పిటిషన్ పెట్టినా ఒప్పుకుంటారు కోర్టు. ఎందుకంటే వాళ్ళ బాధ్యత అది. ఆ బాధ్యత ప్రకారంగా వాళ్ళు తీసుకుంటారు. కానీ ఇది మంచిదా కాదా అని వాళ్ళు కూడా ఆ కోర్టు వారు కోర్టులో ఏం మాట్లాడుతున్నాయని ఆ విషయం వద్దులేండి. మీ అభిప్రాయం తెలుసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రామకృష్ణ గారు సార్, పేద ప్రజలకి ఇల్లు ఇవ్వద్దన, పేద ప్రజలకి లేకపోతే పైల పట్టాలు ఇవ్వద్దన కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానమే కాదు. కాంగ్రెస్ పార్టీ పంచడం స్టార్ట్ ఎవరు చెప్పలే. ఇప్పుడు ఆయన మాట్లాడుతూ కూడా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఆ టైంలో కూడా ఇచ్చారు అని చెప్తున్నారు. కాదని ఎవరు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఒక్కళ్లే కాదు, ఇందిరమ్మ కాలం నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, ప్రతి ఒక్క ముఖ్యమంత్రి, కేంద్ర నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం అందరం పంచుతూనే వచ్చాం. సో ఇప్పుడు ఆ రోజు 10 సంవత్సరాలు 2004 నుంచి 2014 వరకు కూడా ఇందిరమ్మ ఇల్లు అనే సాచ్యురేషన్ మోడ్ లో ఇల్లు కట్టించాలనే కాన్సెప్ట్ లో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం రాష్ట్రానికి పూర్తిగా సహాయం చేయడం వల్ల ఆ రోజు అన్ని ఇల్లు కట్టించడం జరిగింది రాష్ట్రంలో. సో మేం చెప్తోంది ఏంటంటే డెఫినెట్ గా ఇవ్వండి, డెఫినెట్ గా కట్టించండి. కానీ రాజకీయం కోసంగా మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనం అక్కడ ఏ పెడితే అక్కడ కాదు రామకృష్ణ గారు, ఇందులో రాజకీయం ఏంటి నాకు అర్థం కావట్లేదు. మీరు రాజకీయం అంటున్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటే అక్కడ ఉన్న టీడీపీ అడ్డుకుంటోంది, అక్కడ ఉన్న జేఏసీ అడ్డుకుంటోంది, ఇవ్వకూడదు, ఇది ఇళ్ల స్థలాలు ఇస్తే ఇవి మురికి వాడలు అవుతాయని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరేమో ఇక్కడ రాజకీయం జరుగుతోందని అంటారు. ఏంటి రాజకీయం ఏంటి ఈ విషయంలో?
సార్ క్లియర్ గా చెప్పా, అక్కడ ఇచ్చింది అక్కడ చేస్తానని చెప్పి వాళ్ళతో అగ్రిమెంట్ కి వెళ్ళింది వేరే కాన్సెప్ట్. మీరు పక్కనే ఎవరో దానం ఇచ్చింది, వాళ్ళు దానం కూడా ప్రభుత్వంతో ఒక అగ్రిమెంట్ కి వెళ్ళారు. తర్వాత అవినీతి గురించి పూర్తిగా అడ్డుపడే ప్రకాష్ రెడ్డి గారు ఆయన మాట్లాడతానంటున్నారు. ఒక్క నిమిషం ఇద్దామండి, ఒక్క నిమిషం ఆయన మాట్లాడిన తర్వాత ఇస్తాను మీకు. చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు చేసిన అవినీతికో లేకపోతే స్క్వేర్ ఫీట్ కి ఎంత ఎక్కువ ధర చెల్లించాడో లేకపోతే వాళ్ళ పశువులకి ఇన్సైడ్ ట్రేడింగ్ చేశారో, ఇది ఏదైనా సరే నిర్మోహమాటంగా చర్యలు తీసుకోండి. అవకాశం ఉన్నంత కేసులు పెట్టి ఎవరిని లోపలేయగలిగితే వాళ్ళని లోపలేయండి. రాజకీయ పార్టీ చెప్పినా కూడా లేకపోతే వాళ్ళని చేయమని మేము చెప్పట్లా. కానీ జరుగుతున్న కాన్సెప్ట్ ఏంటంటే ఒకరిని కొట్టి ఇంకొకరికి ఇస్తామని చెప్తున్నారు మీరు. ఏది అది రాష్ట్రంలో ఇక్కడ ఒక్క చోటే కాదు, రాష్ట్రంలో ఎవరిని కొడదాం అనుకుంటున్నారు? ఇక్కడ ఎవరిని కొట్టి ఎవరిని ఇస్తారు? కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది ఆ విషయం? మరి ఎవరిని కొట్టిస్తారు? ఎవరిని కొట్టిద్దాం అనుకుంటున్నారు ప్రభుత్వం? మీరు అంటున్నారు కదా పక్కనున్న గవర్నమెంట్ భూముల్లో ఎందుకు మీరు 500 ఎకరాలు 100 ఎకరాలు కార్పొరేట్ కంపెనీలకు ఇస్తే మీరు ఒప్పుకున్నారా ఆ రోజున? సార్ కార్పొరేట్ కంపెనీలకి ఈ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పెద్ద కంపెనీ వచ్చి పెడతానంటే ఒప్పుకోరా? అలా కాదండి, అలా ఆ రోజున 500 ఎకరాలు 1000 ఎకరాలు కార్పొరేట్ కంపెనీలు 33,000 ఎకరాల్లో వాళ్ళకి ఇస్తే మీరు ఒప్పుకున్నారు కదా? డెఫినెట్ గా పెద్ద కంపెనీలు వస్తాయి అన్నప్పుడు ఏ ప్రభుత్వం అయినా సరే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, ఆ కంపెనీలు తీసుకురావాలి, ఎంప్లాయ్మెంట్ పేదలకి భాగస్వామ్యం కావాలని అంటున్నారు. మళ్ళీ ఇక్కడే రాజకీయం జరుగుతుంది అంటున్నారు. పేదలకు భాగస్వామ్యం కావాలి. అది గవర్నమెంట్ పక్కనే ఇంకొక 20,000 ఎకరాలు ఎక్వైర్ చేసింది, అందులో నుంచి ప్లాట్లెస్ ఇవ్వండి. దాన్ని ఎవరైనా మాట్లాడితే దాన్ని పక్కనే రైతులు గవర్నమెంట్ కి ఇచ్చిన కావాలని అది రాష్ట్ర ప్రకాష్ రెడ్డి గారు రైట్ ఓకే. ప్రకాష్ రెడ్డి గారు 43,000 టెండర్లు పిలిచారు. ఆ ప్రాంతంలో అమరావతి ప్రాంతంలో రోడ్లు పూర్తి చేయడానికి, ఆ ప్రాంతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడానికి 43,000 కోట్లకు టెండర్లు పిలిచారు. ఎప్పుడు పిలిచారు? ఆయన అధికారం కోల్పోతారన్న దానికి సంవత్సరం ముందు పిలిచారు. అంతకుముందు 3-4 సంవత్సరాలు ఏం చేశారో మీరు కాంగ్రెస్ పార్టీ మీరు ప్రశ్నించలే. ఈ 43,000 కోట్ల రూపాయలు 6,700 కోట్ల రూపాయలు మాత్రం బిల్లులు చెల్లించారు. అన్నిటికీ మద్దతు తెలిపింది మీరన్న ప్రశ్నించింది మేము. వినండి, ఎక్కడి నుండి వస్తాయనేసి మీరు కేవలం రోడ్లకు 43,000 కోట్ల రూపాయలు పెడితే అమరావతి రాజధానికి 3 లక్షల కోట్లు కావాలి. ఎక్కడి నుంచి వస్తాయి? అది సాధ్యమయ్యేదేనా? ఈ రోజు అవసరమా? 33,000 ఎకరాల భూములు అలాగే ఉంచండి. అక్కడ అమరావతి రాజధాని 10 ఏళ్లకో 30 ఏళ్లకో 100 ఏళ్లకో రానివ్వండి. ఆ రైతులు ఎలాగైనా పోనివ్వండి, పక్కన 20,000 ఎకరాలు తీసుకోండి, మీరు ఇళ్ల పట్టాలు కంటున్నారు. దీన్ని సద్వినియోగం చేయడం అనేది అవసరమా కాదా? సరే, ఏదైనా కంపెనీ ముందుకు వస్తుందంటే తప్పకుండా భూములు ఇస్తారు. ఎవరైనా ఏ ప్రభుత్వం ఇస్తారు, దాంట్లో మీరు క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. ఎనీ కార్పొరేట్ కంపెనీ ఎవరైనా వస్తారంటే ఇస్తారు. వాళ్ళు ఈ 33,000 ఎకరాల్లో ఒక పక్కన కూడా ఎక్కడ కూడా పేదలు నివసించేదానికి అర్హత లేదంటారా? ఒకవైపు ఎక్కడ కూడా వాళ్ళకు ఒక 3,000 మందికి 5,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేదానికి కూడా ప్రభుత్వానికి హక్కు లేదంటారా? లేదంటే ఆ పేదలకు ఆ ప్రాంతంలో నివసించే అర్హత లేదంటారా? 33,000 ఎకరాలను కూడా మీరు నిర్మాణం చేస్తాం మేము, ఇదంతా గొప్ప రాజధాని అవుతుందని కలకంటే ఇంకా 100 సంవత్సరాలు కూడా మీరు చేయలేరు. ఆయన ఖర్చు పెట్టిన 6,700 కోట్లను లెక్క పెడితే మీరు 5 సంవత్సరాల్లో ఆయన ఖర్చు పెట్టింది సంవత్సరానికి 1,300 కోట్లు. ఆయన చెప్తున్నది 1,00,000 కోట్లు. 1,00,000 కోట్లు కాదు, 3 లక్షల కోట్లు అవుతుంది నిర్మాణం పూర్తయ్యే లోపల. ఇది సాధ్యం కాని ఇవన్నిటిని మీరు ఇంకా పట్టుకొని ఇంకా సిఆర్డిఏ ఏం చెప్తోంది? సిఆర్డిఏ ప్రకారం అక్కడ కంపెనీలు రావాలి కదా, పేదలు వస్తే ఎలాగా? ఇది అక్కడ ఉన్న ఒకరిని కొట్టింగోరి పెడుతున్నారు. అక్కడ ఒక రైతుల్ని దెబ్బతీశారు చంద్రబాబు నాయుడు గారు. రైతులకు మోసం చేశారు, అబద్ధ కల్పన కల్పించారు, దౌర్జన్యాలు చేశారు, పంటలు కల్పించారు, కేసులు పెట్టారు. దాదాపు 4,800 ఎకరాల పైన కోర్టు స్టే ఇచ్చింది ఆ భూములు ప్రభుత్వం తీసుకోకూడదనేసి. ఇవన్నీ మర్చిపోయేసి మీరు రైతులు ఏదో స్వచ్ఛందంగా ఇచ్చేశారు. వాళ్ళు అక్కడే రాజధాని రావాలని కోరుకుంటా ఉన్నారు. ఎంతమంది కోరుకుంటా ఉన్నారు? ఎక్కడి నుంచి వస్తుంది? వచ్చే పని అయితే ప్రపంచ స్థాయి విజన్ ఉండే నాయకుడు చంద్రబాబు నాయుడు కాలంలోనే రావాలి కదా. 6,000 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారు? 1,00,000 కోట్లు 2 లక్షలు ఖర్చు పెట్టి ఎందుకు తీసుకొని రాలేకపోయారు? పోనీ డబ్బులు లేవా ప్రభుత్వం దగ్గర? 2 లక్షల కోట్ల అప్పులు తెచ్చారు. 5 సంవత్సరాల్లో 10 లక్షల కోట్ల బడ్జెట్. 10 లక్షల కోట్ల బడ్జెట్ లో 1% 10,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. ఇదే ఆయన రాజధానికి ఇచ్చిన ప్రాముఖ్యత. మీరు అటువంటి వ్యక్తిని పట్టుకొని, మీరు ఆ పార్టీని పట్టుకొని, ఆ ప్రభుత్వం చేసిన తప్పుల్ని, అమరావతిని మోసం చేసింది చంద్రబాబు నాయుడు గారు.
10 లక్షల కోట్ల బడ్జెట్ 5 సంవత్సరాలు కలిపితే 10,000 కోట్లు ఖర్చు పెట్టలేదు, 1% ఖర్చు పెట్టలేదు. ఆయనకు చిత్తశుద్ధి ఉందా రాజధాని మీద? రఘునాథ్ గారు మీరేం చెప్తారు ఈ విషయంలో? రఘునాథ్ గారు చెప్పండి చెప్పండి. ఏ విషయం గురించి? అదే ఇప్పుడు ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ అక్కడ పేదలకి స్థలాలు ఇస్తామంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఒక రకంగా వ్యతిరేకిస్తున్నట్టుగానే కనిపిస్తోంది రామకృష్ణ గారి మాటల్లో చూస్తే. రాంగ్ మెసేజ్ అది. మరేం చెప్పండి ఆ విషయంలో? మరి నేనేం చెప్పాలి ఈ విషయంలో రామకృష్ణ గారు? మీరు పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటే మీరు కాదనంటారు ఇక్కడ. సార్ రాంగ్ మెసేజ్ పంపుతున్నారు. నో ఓకే, మీరు చెప్పండి. గవర్నమెంట్ పక్కనే గవర్నమెంట్ ల్యాండ్స్ ను కూడా ఆ రోజు ఎక్వైర్ చేసి ఉంచడం జరిగింది. ఆ గవర్నమెంట్ దానికి ప్రకాష్ రెడ్డి గారు మీకు ఆన్సర్ ఇచ్చారు. దానికి ప్రకాష్ రెడ్డి గారు మీకు ఆన్సర్ ఇచ్చారు కదా, మీకు చెప్పారు కదా ఆ విషయంలో. అమరావతి అనే భ్రమలో రామకృష్ణ గారు, అమరావతి భ్రమలోంచి దయచేసి బయటకు వచ్చేయండి. మీరు అన్ని లక్షల కోట్లు పెట్టమని మిమ్మల్ని చెప్పట్లేదు. మేము కూడా ఉన్న మొత్తాన్ని సద్వినియోగం, పెట్టిన డబ్బుని వేస్ట్ అవ్వకుండా ఉన్న వాటిని వాడండి. 43,000 కోట్లు ఇవాళ ఇంత అప్పుల్లో ఇంత నష్టాల్లో ఉన్నప్పుడు మరి కొత్తగా వెళ్ళి విశాఖపట్నంలో కన్స్ట్రక్షన్ ఎలా చేస్తారు? కొత్తగా వెళ్ళి కన్స్ట్రక్షన్ ఎలా చేస్తారు? ఆ డబ్బులు ఎక్కడి నుంచి చేస్తారు? ఉన్నవి వాడకుండా పెట్టుబడులు ఎక్కడి నుంచి చేస్తారు? సో ఇదంతా కూడా ప్రజల్ని సెంటిమెంట్ తో రెచ్చగొట్టి ప్రజల మధ్య రెచ్చగొట్టడం అనేది క్లియర్ గా అర్థమవుతుంది. 1,00,000 కోట్ల రాజధాని అన్నారు, సింగపూర్ అన్నారు, మీరు లాస్ ఏంజల్స్ అన్నారు, షాంఘై అన్నారు. ఆయన కాన్సెప్ట్ మనకెందుకు? మీరు కూడా మాట్లాడారు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా మాట్లాడారు, ఇవన్నీ సాధ్యం కాదనేసి. మీరు కూడా చెప్పండి. ప్రతి సంవత్సరం కూడా విశాఖపట్నం కూడా బడ్జెట్ మీరు తెలుసుకోండి. ప్రతి సంవత్సరం 3,000 కోట్ల ఆదాయం ఉంది, 5,000 కోట్ల బడ్జెట్ వాళ్ళది. మీకు డబ్బులు తనంతకు తాను సంపాదించుకోగలిగే నగరం విశాఖపట్నం. దాన్ని డెవలప్ చేయక్కర్లేదు. మనం విశాఖపట్నంలో ఎక్కడైతే రాజధాని ప్రాంతం అనేది నిర్మాణం చేయాలనుకుంటున్నామో దానికి 3,000 కోట్లు, 4,000 కోట్లు, 5,000 కోట్లు సరిపోతాయి. మేము చంద్రబాబు నాయుడు లాగా 1,00,000 కోట్లు పెడతామని చెప్పట్లేదే. అది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. అక్కడ ఉన్నటువంటి లొకేషనల్ అడ్వాంటేజ్ ను ఉపయోగించుకునేసి అక్కడ ఆల్రెడీ ఇండస్ట్రియల్ గా గానీ అది బాగా డెవలప్ అయి ఉన్న ఫైనాన్షియల్ సిటీ కాబట్టి, అది సెటిలర్స్ హబ్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాజధానికి వచ్చి ఉండాలనే దానికి ఇష్టపడి మహానగరము. ఈ పేదలకి ఇళ్ల స్థలాల వరకు కన్ఫైన్ అవుతాం. ఇప్పుడు మన ఇందాక మిత్రులు రామకృష్ణ గారు ఒక మాట చెప్తూ ఇవన్నీ ఆ రోజు ఇందిరాగాంధీ దగ్గర నుంచి ఇవన్నీ ఇచ్చారు, లేకపోతే ఆంధ్రాకి ఏదో చేశారు అంతా చెప్తున్నారు. తర్వాత తెలుగుదేశం కూడా 2018లో కాంగ్రెస్ తో కలిసి దగ్గరకు వచ్చింది, తెలంగాణలో పోటీ చేసింది. కేంద్రంలో కూడా రాహుల్ గాంధీయో మరి ఎవరు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అవ్వాలని చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా తీవ్రంగా శ్రమించారు. ఇప్పటికి కూడా వాళ్ళు అఫీషియల్ గా ఇప్పుడు మాకు సంబంధం లేదు, మేము విడిపోయాం, మాకు వాళ్ళకి సంబంధం లేదని ఎవరు చోట్ల, ఇద్దరు కూడా చోట్ల. కాబట్టి కాసేపు ఇద్దరిని ఒకటిగా పెట్టుకుందాం. పెట్టుకుంటే 56 నుంచి 2014 వరకు ఈ 58 సంవత్సరాలు వీళ్లే పరిపాలించారు. వీళ్లే పరిపాలించినా గానీ అటు అది రాయలసీమ గాని ఉత్తరాంధ్ర గాని మరి మోస్ట్ ఆఫ్ ద సీఎంస్ రాయలసీమ నుంచి వచ్చారు. మరి వచ్చినప్పుడు వాళ్ళు బుందేల్ఖండ్ లాగా కలహండి లాగా ఎందుకు మిగిలిపోయింది? వాళ్ళు ఇంకా ఇళ్ల పట్టాలో లేదా ఇచ్చే దగ్గరే ఎందుకు ఉంది? ఈ వాటికి మంచి మంచి వాళ్ళందరికీ ఇళ్లు కట్టించి ఉండొచ్చు, ఏదైనా బాగా చేసి ఉండొచ్చు. కాబట్టి నాకు 2 పాయింట్లు క్లారిటీ కావాలి. ఒకటి, ఎందుకు వాళ్ళ హయాంలో వాళ్ళు చేయలేకపోయారు? 2, టీడీపీతో వాళ్ళు కలిసి ఉన్నారా? సో కలిసి ఉన్నారా లేదా అనేది వాళ్ళ మాటల్లో తెలుస్తోంది అనుకోండి, మనం తర్వాత మాట్లాడదాం. ఆ విషయం కాదు కదా. పేదలకు ఇళ్ల స్థలాల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తోంది? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆయన మాట్లాడారు, రామకృష్ణ గారు చెప్పారు కదా, దాని గురించి ఆయన క్లారిటీ ఇస్తున్నారు ఆ విషయంలో. ఏమనిచ్చారు? ఇప్పుడు కిషోర్ గారు నాకు ప్రశ్న ఇచ్చారు. కిషోర్ గారు క్వశ్చన్ స్ట్రైట్ గా నాకు ఉంది కాబట్టి నాకు ఒకసారి ఛాన్స్ ఇవ్వండి. నేను ఇచ్చాను ఆల్రెడీ, మీకు ఇందాక ఇచ్చేసాను సార్, ఇందాక ఇచ్చాను. మీరు ఆల్రెడీ దానికి రఘునాథ్ బాబు గారు నన్నే అడిగారు. రఘునాథ్ బాబు గారు నన్నే అడిగారు. నాకు ఒకసారి జస్ట్ 30 సెకండ్స్ లో చెప్పండి, నేను మళ్ళీ మాట్లాడాలి. చెప్పండి.
ఎస్ ఇప్పుడు రఘునాథ్ బాబు గారు అడిగిన ప్రశ్న ఏంటంటే గత 55 సంవత్సరాలుగా కాంగ్రెస్ కానీ తెలుగుదేశం సంగతి నాకు అనవసరం, పక్కన పడేద్దాం. కాంగ్రెస్ పార్టీ హయాంలో మీరు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అంటే విభజిత ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే వచ్చిన ఓడరేవులు కావచ్చు, షార్ లాంటి కేంద్రాలు కావచ్చు, లేకపోతే ఏది వచ్చినా సరే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందా, వేరే ఇంకొకళ్ళు తీసుకొచ్చారా? నాగార్జున సాగర్, శ్రీశైలం రామకృష్ణ గారు అది కాదు కదా సబ్జెక్ట్, అది కాదు కదా. ఆయన మాట్లాడారు కరెక్టే, ఇప్పుడు కలిసి ఉన్నారా అన్నారు, దాని గురించి ఒక్కసారి చెప్తున్నా సార్, చెప్పనివ్వండి. సో ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేసింది. అనే దానికి ఉమెన్ చాందీ ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ ఆంధ్రప్రదేశ్ ఆ రోజు స్పష్టంగా చెప్పారు, తెలంగాణ ఎన్నికలు అయిపోగా చంద్రబాబుకి మాకు సంబంధం లేదు, చంద్రబాబుతో ఎట్టి పరిస్థితుల్లో కలిసి వెళ్లే ప్రసక్తే లేదని. విజయబాబు గారు ఫైనల్ గా ఈ రోజు విజయబాబు గారు క్లియర్ గా ఉంది. తర్వాత 4 ఏళ్లు చంద్రబాబుతో కలిసి ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గతంలో వాజ్పేయి గారి టైంలో 7 ఏళ్లు ఒక్క ప్రాజెక్ట్ అయినా కట్టి ఇచ్చామని గుండెల మీద చేసుకొని చెప్పమనండి. ఒక్క పని చేయకుండా ఎదుటి ప్రశ్నిస్తారు. బీజేపీ తెలివితేటలు, బీజేపీ ఆలోచన విధానం ఒక్క పని ఆంధ్ర రాష్ట్రానికి చేయకుండా వీళ్ళు ముందు క్వశ్చన్ ఎదుటి మీద వేసేస్తే ఆన్సర్ ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చెప్పండి సార్ ఫైనల్ గా జస్ట్ 30 seconds లో చెప్పేసి. After more than 1 hour I got the opportunity. Thank you. చెప్పండి సార్. After more than 1 hour I got the. Thank you very much. ఓకే, మధ్యలో మనం మాట్లాడిస్తున్నాం కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి ఇక్కడ చెప్పండి సార్. Distributed equally because my time is right definitely right. Okay. ఒక పాయింట్ ఏంటంటే ఇల్లు కట్టివ్వడం, పేదలకు ఇల్లు కట్టివ్వడం అనేటువంటిది కూడు గూడు గుడ్డ అనేటువంటిది ఫండమెంటల్ రైట్. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి రైట్. సో పాపులర్ ముఖ్యమంత్రులు అంటే వెల్ఫేర్ స్కీమ్స్ అనేటువంటివి మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో చాలా స్పష్టంగా ఉంది, ఆదేశిక సూత్రాలు. సో ప్రజానాయకులు, ప్రజా ముఖ్యమంత్రి అన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ పని చేయాలి. సో గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేస్తున్నట్టు ఒక కార్పొరేట్ సంస్కృతితో పెద్దవాళ్ళకి మొత్తం పీట వేసేటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి పేదలు నెగ్లెక్ట్ అయ్యారు. ఇవాళ ఆ ఇష్యూని టేకప్ చేశారు. వెదర్ ఇట్ ఈస్ ఇన్ అమరావతి ఆర్ ఎనీవేర్ we have to invite. Right sir, thank you very much అండి. ఆహ్వానించాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ విజయబాబు గారు, అట్లాగే ప్రకాష్ రెడ్డి గారు, అట్లాగే రఘునాథ్ బాబు గారు, అంబటి రామకృష్ణ గారు లైవ్ షోలో మాతో జాయిన్ అయ్యే అభిప్రాయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ లైవ్ షో.